రాబోయే రోజుల్లో బహుజనుల పార్టీ రాజ్యం ఏలుతుందని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి దండెపు బస్వానందం. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. బహుజనుల పార్టీ అంటే 4 వర్గాల పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. బహుజనుల పార్టీ బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బస్వానందం. మన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను బరిలో ఉండడం జరిగింది. ప్రజల లోపల మంచి స్పందన ఉన్నది. గతం నుంచి కూడా దురల పాలనలో మన బహుజనులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. బహుజనుల లోపల నుంచి బహుజన సమాజ్ పార్టీ నుంచి మీరు రావడం మాకు సంతోషంగా అని ప్రజలందరూ కూడా ఆరతి పడుతున్నారు. మరి ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఏనుగు గుర్తుకే మన ఈవీఎంలో 3వ నంబర్కు ఓటేసి డాక్టర్ బస్వానందం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బహుజనులందరం ఐకమత్యం కావాలి. బహుజనులు అంటే ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. కాబట్టి ఈ యొక్క 4 వర్ణాల వాళ్ళందరూ కూడా ఐకమత్యం అయితే మనకు తిరుగులేదు. మన రాజ్యం మనమే పరిపాలించవచ్చు. కాబట్టి ప్రజలారా, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి. కాంగ్రెస్ ఉన్నది అంటే ఇప్పుడు కాంగ్రెస్కు వాళ్ళు చేసుకున్నటువంటి ఫండ్స్ కావచ్చు, దోపిడీలు కావచ్చు, వాటి వల్ల డబ్బులు విపరీతమైన పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. కానీ నిజంగా ప్రేమతో వచ్చిన వాళ్ళు గారు. ఇప్పుడు మాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంతమంది మా ఎంబడి వస్తున్నారంటే వాళ్ళకు ప్రేమతో వస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా డబ్బు ఖర్చు పెట్టి ర్యాలీలు తీస్తే అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టే. మరి ప్రజాధనాన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలంటే మనలాంటి